నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. ఈ మేరకు లేఖ రాసిన చంద్రబాబు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ పీడీపీ కింద చెల్లింపులు చేయాలని విన్నవించారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరించాలని సీఎం కోరారు. మిర్చి ధర ఉత్పత్తి విషయంలో రైతులను ప్రత్యేక కేసుగా గుర్తించాలన్నారు. ఢిల్లీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కమిటీకి ప్రతిపాదనలు పంపినట్టు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. గత 10 ఏళ్లుగా జరిగిన మిర్చి ఉత్పత్తి ధరల వివరాలను లేఖకు జతచేసి పంపించారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన జగన్ మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. జగన్ పర్యటన సందర్భంగా మిర్చి యార్డ్ వద్ద రోడ్డుపై ఇష్టారాజ్యంగా వైసీపీ నేతల వాహనాలు పార్కింగ్ చేయడం తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. వైసీపీ వాహనాల కారణంగా మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏపీలో ఏ పంట వేసినా కూడా రైతులకు మద్దతు ధర దక్కడం లేదని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గెలుపు ఓటములు ఎవరికైనా సహజమన్న ఆయన ఇప్పుడు జగన్ మానసిక ఆరోగ్యం దెబ్బతిందని భావిస్తున్నట్టు చెప్పారు. రైతులు, కూలీల ఇబ్బందులను ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని తెలిపారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు 4 సార్లు లేఖలు రాశారని అచ్చెన్న చెప్పారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని ఎప్పటికప్పుడు పరిస్థితిని ఢిల్లీకి వివరిస్తున్నారని తెలిపారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని వివరించారు. జగన్ కు పనేమీ లేదు కాబట్టే మిర్చి యార్డుకు వెళ్లి రాద్ధాంతం చేశారని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం మొదలైందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశ్వవిద్యాలయ ఉపకులపతులను మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబియింగ్ కారణంగా వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని ఎక్స్లో విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ అర్హులైన వ్యక్తులను నియమించేలా చేస్తుందన్నారు. తొలిసారి ఎస్టీ మహిళ అయిన ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఉపకులపతిగా నియమితులైనట్లు చంద్రబాబు తెలిపారు. ఇది విద్య, సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. కొత్త వైస్ ఛాన్సలర్లందరినీ అభినందించారు. విద్యా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటిని రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ఉదయ్పూర్లో జరుగుతున్న రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉన్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళన, గోదావరి మూసీ అనుసంధానానికి సాయం చేయాలని విన్నవించారు. తెలంగాణ నీటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న ఉత్తమ్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇచ్చేలా చూస్తామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాటం చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసన్న ఆయన 100% మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ 25 ఏళ్ల పోరాట స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేలా పోరాడాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో ఎండలు పెరుగుతూనే విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులకు చేరింది. ఈ ఉదయం 7 గంటల 55 నిమిషాలకు విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరింది. 2024 మార్చి 8న నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లే ఇప్పటి వరకు రికార్డు కాగా ఈసారి ఫిబ్రవరి 5నే ఆ రికార్డు చెదిరిపోయింది. ఇవాళ 16,000 మెగావాట్లు దాటేసింది. అటు ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ అంశంపై సమీక్షించిన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో మౌలిక వస్తువులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు వినిపించిన పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేవని వాదించారు. 2 నెలల క్రితం ఆసిఫాబాద్కు చెందిన బాలిక, 3 రోజుల క్రితం ములుగుకు చెందిన బాలుడు మృతి చెందినట్లు వివరించారు. ఇప్పటికే ఎస్సీ గురుకులాల తరఫున నివేదిక దాఖలు చేశామని అదనపు అడ్వకేట్ జనరల్ ఏఐజీ న్యాయస్థానానికి తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఇతర ఆశ్రమ పాఠశాలల నివేదిక ఇస్తామని చెప్పారు. వాదనలు నమోదు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కొత్వాల్గూడలో అక్వా మెరైన్ పార్కు నిర్మాణంపై దాఖలైన పిల్పై కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. అక్వా మెరైన్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మెరైన్ పార్కు నిర్మాణానికి ముందు సముద్ర జీవులు, అరుదైన పక్షుల సహజ అలవాట్లపై అధ్యయనం చేయాలని పిటిషనర్లు కోరారు. కృత్రిమ నీటిలో షార్క్, అరుదైన చేపలు జీవించలేవన్న పిటిషనర్లు ఇప్పటికే సముద్రంలోని కలుషిత నీటి వల్ల ఎన్నో రకాల జంతువులు అంతరించిపోతున్నాయని చెప్పారు. అక్వా మెరైన్ పార్కు నిర్మాణం ఆపేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. ప్రతివాదులుగా పేర్కొన్న హెచ్ఎండిఏ పిల్పై కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ సర్కార్ సమయం కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో తిరిగే బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ రాయితీలను ప్రకటించింది. లహరి, నాన్ ఏసీ, స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10% రాయితీని అందజేస్తున్నట్టు వెల్లడించింది. రాజధాని ఏసీ బస్సుల్లో 8% డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఈ రాయితీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. టీజీఆర్టీసీ వెబ్సైట్, యాప్లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై వేసిన కమిటీ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఊహాజనితమని కోర్టు తెలిపింది. కమిటీ నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూడాలన్న కోర్టు తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై దుర్భాషలాడుతూ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. నరేష్ కుమార్ వాంగ్మూలాన్ని విజిలెన్స్ విభాగం రికార్డు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారులకు పంపనున్నారు. మహాద్వారం వద్ద గేట్లు తెరవలేదన్న కారణంతో నిన్న ఉద్యోగి బాలాజీ సింగ్పై దుర్భాషలాడుతూ నరేష్ కుమార్ రెచ్చిపోయారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశంతోనే బాలాజీ సింగ్ గేట్లు తెరవలేదని తెలుస్తుండగా టీటీడీ ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ప్రవర్తనపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా జరిపిన చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యల పట్ల అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా, రష్యా ప్రయత్నిస్తూ ఉంటే చర్చల్లో పాల్గొనబోమని చెప్పడం ఏంటని మండిపడ్డారు. అసలు యుద్ధానికి ఉక్రెయినే కారణమని ఆయన ఆరోపించారు. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడో ముగించాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు. 3 ఏళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని జెలెన్స్కీని ట్రంప్ ప్రశ్నించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టిన ట్రంప్ తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమితో పాటు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. గత 4 ఏళ్లు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేదే కాదని వ్యాఖ్యానించారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఖర్చు పెట్టాలని నిర్ణయించిన 183 కోట్ల రూపాయలను నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్దే చాలా డబ్బు ఉందని, అలాంటి దేశంలో ఓట్ల శాతం పెంచేందుకు తామెందుకు డబ్బివ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు $21 మిలియన్ భారత్కు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. మరి అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఏంటని ట్రంప్ వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న అమెరికా వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడంపై దుమారం రేగుతున్న వేళ వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసినట్టు ఉన్న 41 సెకన్ల వీడియోను అమెరికా అధ్యక్ష కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అక్రమ వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేసి వారిని విమానంలోకి తరలించినట్టు ఉన్న ఈ వీడియోను అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి హెచ్చరికగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికా నుంచి 3 బృందాలు భారత్
భారత్కు చేరుకోగా వారంతా తమను సంకెళ్లతో బంధించినట్టు వాపోయారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయగా అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో సమర్థించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ప్రతి పౌరుడు ఓటు వేయటమే దేశ నిర్మాణానికి తొలి అడుగు అని సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అందుకే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడం సహా ప్రతి ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు. రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనల మేరకు ఓటర్ల పక్షాన ఈసీ పనిచేస్తుందన్నారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ ద్వారా సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉంటారు. మరోవైపు ఎన్నికల కమిషనర్గా డాక్టర్ వివేక్ జోషి బాధ్యతలు చేపట్టారు. హర్యానా కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఈ నెల 17న న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో టెస్లా ఈవీ కార్లు దేశంలో పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు ప్రారంభించిన టెస్లా ముంబై, ఢిల్లీలో షోరూంల ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి టెస్లా ఈవీ కార్ల విక్రయాలు ప్రారంభమవుతాయని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.